దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన దేవుడు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఆయన కృపను పొందండి, ఆత్మీకంగా బలం పొందండి. ఏ విషయంలో కృంగిపోకండి, అలసట పడకండి, చికాకు చేసుకోకండి. ముఖ్యంగా దేవుని వాక్యమందు ఆయన మాట మీద ఆధారపడండి. ఎగ్జామ్ రాసే బిడ్డలకి దేవుడు మీకు తోడుగా ఉంటాడు. చక్కటి విజయాన్ని, జయాన్ని ఇస్తాడు. మీరు దేవునితో ఒక మంచి నిబంధన ఇక మీదట ఆత్మీయతలో, ప్రార్థనలో ముందుకు సాగండి. చదువుకోవటం కూడా ఆసక్తి కలిగి ఉంటారని ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు దేవుడు నాకు ఇస్తున్న చక్కటి వాగ్దానం చదువుకుందామా? మరి అద్భుతమైన మాట 89వ కీర్తన దేవుడు మనకిస్తున్న మాట 22వ వచనం. ఏ శత్రువు అతని మీద జయమునొందడు, దోషకారులు అతనిని బాధపరచరు. ఏ శత్రువు అతని మీద జయమునొందడు. నీకు దేవుడిస్తున్న వాగ్దానం, నీ శత్రువు నీపై జయమునొందరు. పట్టుకో గట్టిగా. అది దావీదు జీవితంలో ప్రభు చేశాడు, నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నీ కుటుంబంలో కూడా చేస్తాడు, నీ ఇంటిలో కూడా చేస్తాడు, నీ భర్తలో, భార్యలో, పిల్లల్లో. ఈరోజు ఏ స్థితిలో మీరున్నాయి, ఒకవేళ రోగమైన, అది వ్యాధి అయినా, బాధ అయినా, నిందలైన, ఏదైనా, ఏ శత్రువైనా నీ మీద జయమునొందరు. అది జయమునొందది. ఏ శత్రువులు నీపై జయమునొందరు. ఈరోజు వాగ్దానం కాబట్టి ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని దగ్గరగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, రక్షణ లేని ఎందరో బిడ్డలున్న రక్షించు. రోగములతో ఉన్న వారిని స్వస్థపరచు. అప్పుల్లో ఉన్న వారిని విడిపించు. నాయన, నిరీక్షణ లేని వారికి, డిప్రెషన్ ఉన్న వారికి కృంగులు లేవనెత్తు. ఆత్మీయంగా పడిపోయిన వారు లేవనెత్తు. నానావిధ బంధకాల నుంచి, ఆ సమస్యల నుంచి విడిపించి, చదువుకునే పిల్లలు ఆయన 10th, ఇంటర్, డిగ్రీ గ్రూప్స్ ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా వారికి తోడుగా ఉండి విజయవంతంగా ఫస్ట్ క్లాస్ రిజల్ట్ దయచే ప్రభా. ఏ దేశాలు యుద్ధాలు, గల్ఫ్ దేశాలు కాపాడు, రక్షించు. ఏ దేశంలోనైనా తండ్రి అమాయక ప్రజలు బలవుతున్నారు, చనిపోతున్నారు, కష్టం, నష్టం, పేదరికం. కానీ ప్రతి గల్ఫ్ దేశంలో ప్రతి బిడ్డలు రక్షించి, యుద్ధము మాన్పి అద్భుతం చేయనాయన. మా యొక్క భారతదేశాన్ని కాపాడు, రక్షించు. ప్రపంచ దేశాలు ప్రియులందరినీ, ఎవరెవరికి ఏ శోధన, రోగ, వ్యాధి, బాధలున్నాయి విడిపించి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ కోర్టు కేసు నుంచి విడిపించండి. భూస్వామ్య బంధకాల నుంచి విడిపించండి. మంచాల మీద సీరియస్ పెట్టి నేను విడిపించండి. అందరికీ మీరు తోడై ఉండమని, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ఆత్మీయ నాయకులని ప్రతి ఒక్కరిని మీ హస్తానికి అప్పగించుకుంటూ ఒక అభిషేకం, ఒక ఉజ్జీవం ఆయన క్రైస్తవ సమాజంలో లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానం మీకోసం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్న ధైర్యం తెచ్చుకొని ప్రొద్దున, సాయంత్రం, ఈవినింగ్ లైవ్ వస్తుంది చూడండి. శనివారం అద్భుతమైన ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీలో ఈవినింగ్ 5:30 to 9. ఆదివారం 3 ఆరాధన, 2 ఆరాధనలో బ్యాప్టిజాలు, 3 ఆరాధన ఆయిల్ ఇంటికి సర్వీస్ ఉంటుంది. ఈ శనివారం స్వస్థ సభ బెల్లంపల్లిలో ఉంటుంది. 3 ఆరాధనలు బెల్లంపల్లిలో కూడా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మార్నింగ్ ఈవినింగ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ చూడండి. చేరితి నిన్నే, నీ చేతి కార్యములు, నీతి ఇవన్నీ పాటలు మీకోసం ఉన్నాయి. వినండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.